క్విజ్ కాంపిటీషన్ లో కప్పు కొట్టలేవంటావా? నాకు అన్ని తెలియదంటే నీవెనకెందుకు పెడతా? అసలు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారా? పోగో పంచతంత్రం చూస్తా, అల్లికాయలాట ఆడతా, స్కూల్లో పెడుతున్నారా? పోనీ వీణ వాయిస్తూ దేశభక్తి పాట పాడగలవా? పోనీ ముగ్గుల పోటీలో డెకరేషన్, ఆజాద్ గురించి కానీ సుభాష్ చంద్రబోస్ గురించి కానీ ఇంగ్లీష్ లో ఎస్ఐ రాయగలవా? ఆజాద్ నేను ఆడే ఆటలే వేరు ఆండాలమ్మా. హాయ్ మీనా, అచ్చా మీనా, చెవిలో మాట, బీప్ సాప్ ఇలాంటివి ఆడుతాను. రే, ఒక వాటర్ బాటిల్ కూడా విన్నావులో, దేనికి రాని జీవితం. టాల్ గా ఉంటే సరిపోదు, టాలెంట్ ఉండాలి. చీచావట. నాకే స్టీల్ కప్పులు స్టీల్ ప్రైజ్లు వద్దు, నేను చాక్లెట్ తీసుకోవడానికి వస్తాను. పోండి మీరు అందరూ. ఆండాలమ్మా, వాడికి నిజంగానే ఏ టాలెంట్ లేదమ్మా. వాళ్ళ అమ్మకి సాయం చేయడానికి మాత్రం వాటర్ ట్యాంక్ దగ్గరకు వచ్చి బింది మీద బింది బ్యాలెన్స్ పెట్టుకుని ఇంటికి వెళ్తాడు. ఏంటన్నావు? బింది మీద బిందులు పెట్టి 3 బిందులు బ్యాలెన్స్డ్ గా ఒక్క వాటర్ చొక్ కూడా నేల మీద పడకుండా ఇంటికి తీసుకెళ్లే టాలెంట్ ఉంది దానిలో. మా వీధిలో బిందులు పామంటారా అన్ని. అయితే వీడికి స్పూన్ ఆటలో వస్తుంది ప్రైజ్. వెంకీ పాట ఎరగొడతా చూడు, ఆడి బొంద. పుణ్య భూమి నా దేశం నమో నమామి. పాడనరా. పుణ్య భూమి నా దేశం నమో నమామి. జన్మభూమి నా దేశం సదా స్వరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి. నా స్పీచ్ అవుతుంటే కావాలని అక్కడ పీటీ సారు ఆ గేట్ దగ్గర చాక్లెట్లు పంచుతున్నారు. మీరందరూ చాక్లెట్లు దొబ్బి తినడానికి వచ్చారా అని అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. సరే, ఇందాక గంట స్పీచ్ ఇచ్చారు కదా, మీకు ఇష్టమైన పొలిటీషియన్, మీకు ఇష్టమైన స్వాతంత్ర యోధుడు ఎవరు సార్? స్వాతంత్ర యోధుడుగా నాకు గాంధీజీ గారు ఇష్టం. పొలిటీషియన్ గా ఆయన కూతురు ఇందిరాగాంధీ ఇష్టం. ఇందిరాగాంధీ గాంధీ గారి కూతురు కాదు సార్. ఆయన కూతురు కాదా? కాంపిటీషన్ ఏదో ప్రైజ్ వచ్చిందంట కదా, ఆండలం ఆడించిందంట కదా. ఏ గేమ్లో వచ్చిందిరా? నిమ్మకాయ స్పూన్ ఆటలో. నేను గెలిచిన పేటలోనే నువ్వు తింటా. ఏ క్విజ్లోనో కబడ్డీలోనో ఖోఖోలోనో కొట్టాలి కానీ ఆడంగోడ్లాగా నిమ్మకాయ స్పూన్. కొన్నేళ్ళయ్యాక స్వతంత్రానికి మనం కూడా ఒక కారణం అనేది కనుమరుగవుతుందేమో. యుద్ధం గెలిచాక మిగిలిన వాళ్ళే రాజులు అవుతారు సార్. త్యాగాలు చేసిన వాళ్ళు తోకలు అవుతాయి. కాగితాల మీద వాళ్ళ కథలు, కరెన్సీల మీద కట్అవుట్లు, రాజకీయ ముసుగులో రంగులు, వాళ్ళు చెప్పేవే చరిత్రలు. ఒకటి గుర్తుపెట్టుకో సింగ్, యుద్ధం గెలిచాక మిగిలిన వాళ్ళు రాజులే అవ్వచ్చు, కానీ యుద్ధంలో నెత్తురు చిందించి కత్తి పట్టిన ప్రతి యోధుడు ఒక యుద్ధమే అవుతాడు. నీలాగా నాలాగా ఒక యుద్ధంలాగే మిగులుతాడు.